ఇడ్లీ దోశల్లోకి చట్నీ రుచిగా రావాలంటే ముందుగా నిమ్మకాయలు తీసుకొని ఈ విధంగా ప్రతి నిమ్మకాయని కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి నిమ్మకాయ రసాన్ని మొత్తాన్ని పిండుకోవాలి. ఈ రసం మొత్తం ఈ టైప్లో పిండిన తర్వాత ఒక టీ జాలి లాంటిది ఒకదాన్ని తీసుకొని ఒక బౌల్లోకి దీన్ని వంచుకొని గింజలను తీసి పక్కనేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత మెంతులు, ఆవాలు ఇవి వేసాక లైట్గా అలా వేగనిచ్చి ఈ విధంగా ఎర్రగైనాక తీసి చల్లారనిచ్చి మిక్సీ జారీలో వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం పోసి రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ పక్కన పెట్టి స్టవ్ మీద అదే బౌల్లో నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి వేసాక కాస్త చిటపట్లానిచ్చి గ్రైండ్ చేసిన పేస్ట్ దాంట్లో వేసి కాస్త అలా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తింటే సూపర్ అండి.